హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె తయారీ విధానం. దీనికి కావలసిన పదార్థాలు నీళ్ళు, జొన్న పిండి. తయారీ విధానం చూసినట్లయితే జొన్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి తగిన వేడి వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేడి వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలిపి ఒక ప్లేట్లో ఒక రొట్టెకి సరిపడా పిండిని ప్లేట్లో ఉంచుకొని మిగతా పిండిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పిండిని బాగా మెదుపుకోవాలి. ఇక్కడ పెనం వేడెక్కుతుంది. జొన్న రొట్టె అంటేనే పిండి మెదుపుకోవడం. సో ఎంత బాగా పిండి మెదుపుకుంటే మనకు జొన్న రొట్టె అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొందరు నాకు జొన్న రొట్టె రావు అని అంటారు కదా. సో రావు అనేది ఈ పిండి బాగా మెదకపోవడమే కారణం, అంతే తప్ప ఇంకా ఏం ఉండదు. ఇది బాగా ఒక 2 to 3 minutes వరకు పిండిని మెదుపుకొని తర్వాత ఇలా మనం వీడియోలో చూస్తున్నట్టు విధంగా రౌండ్ బాల్ షేప్లో చేసేసుకొని సో కొంచెం పొడి పిండిని వేసి ఇప్పుడు రొట్టెని రెడీ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మీరు రొట్టెని రెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు జొన్న రొట్టె వచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. నేను పెనం పైన ఎలా వేస్తానో చూడండి. చాలామందికి జొన్న రొట్టె చేయడం వచ్చు కానీ పెనం పైన వేయడం రాదు. సో ఇక్కడ చూసి నేర్చేసుకోండి. ఇలా ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత చూడండి మనము ఇంకో రొట్టె కావాల్సిన పిండిని రెడీ చేసుకోవాలి. ఈ రొట్టె కాలేలోపు ఇంకొక రొట్టెకి కావాల్సిన పిండిని మనము రెడీ చేసేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొన్ని పిండిని వేసి కొన్ని వాటర్ని పెట్టి బాగా మెదుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రొట్టె కాలింది. పొగలు వస్తున్నాయి చూడండి. పొగలు వస్తున్నాయి అంటే రొట్టె ఆల్మోస్ట్ కాలిందని అర్థము. తర్వాత మనము కొన్ని వాటర్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మనము రొట్టె పైన పెట్టేసి ఈ రొట్టెని ఇంకో సైడు కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకో సైడు కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా కాలింది రొట్టె. చూడండి ఎంత బాగా కాలిందో. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ కాలేలోపు ఇంకొక రొట్టెకి మనం పిండిని రెడీ చేసేసుకొని ఇంకొక రొట్టె కూడా రెడీ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో. చాలామంది భయపడుతూ ఉంటారు, అస్సలు భయపడద్దు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. చూడండి సేమ్ ఆల్మోస్ట్ ఈ పెనం పైన ఉన్నటువంటి రొట్టె కాలింది. సో నేను ఇంకో సైడ్ కాల్చుకుంటున్నాను. ఇంకో సైడు తిప్పేసి చూద్దాం. చూడండి ఉబ్బుతుంది. చూడండి ఇట్లా వస్తుందంటే పర్ఫెక్ట్గా కాలిందని అర్థము. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిందో. ఈ రొట్టె తినడానికి రెడీ అయిపోయింది. చూడండి. సో నెక్స్ట్ రొట్టె నేను ఏ విధంగా వేస్తానో చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో మెల్లిగా తీసేసుకొని వేసేయడమే. వావ్, సూపర్ వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.